రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి మరి అధికారులకు తెలియజేయనిదేమనగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో ఉన్నటువంటి ఊర చెరువు పెద్ద చెరువు ఏదైతే ఉందో మరి ఈ యొక్క చెరువు దాదాపుగా 90% నిండింది. ఇంకొక 10% నిండితే మరి మత్తడి నుంచి నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇదే కాకుండా మరి ఇది దాదాపుగా విస్తీర్ణంలో ఒక 40 నుంచి 50 ఎకరాల వరకు ఇది విస్తీర్ణంలో ఉన్నది. మరి ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు మరి సిరిసిల్లకి ఎలాంటి ముప్పు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి చెట్టు పిచ్చి మొక్కలు మొత్తం తొలగించి ఈ యొక్క చెరువుని మరి ఒక 3 మీటర్ల డెప్త్ తీసి ఈ యొక్క కట్టని మరి దానికి సపోర్టింగ్గా ఇంకొక కట్ట పోసి దీనికి ఉన్నటువంటి 2 సుయిస్ రిపేర్ చేసి ఆ మత్తడి గిట్ట రిపేర్ చేసినట్టయితే ఈ చెరువు నిండే లోపు మరి వానాకాలం కూడా అయిపోతుంది. మరి ఈ యొక్క పని చేసినట్టయితే మరి సిరిసిల్ల కనేటి అసలు చిన్న బోన్ల ఈ వార్డు నుంచి వెళ్ళి అసలు వాటర్ అనేటివి పోవు. మరి చాలాసార్లు కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళా, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. మరి ఇప్పుడు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు మరి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, మరి మున్సిపాలిటీ అధికారులు మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క చెరువుని 3 మీటర్ల డెప్త్ తీసి మరి ఆ సిరిసిల్లకు అసలు వాటర్ నీటి ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క చెరువు యొక్క మరమ్మతులు త్వరగా పని చేసినట్టయితే మరి ఈ మరమ్మతు చేసినట్టయితే సిరిసిల్ల కంటే అసలు వాటర్ రావని చెప్పి నేను స్థానిక కౌన్సిలర్గా కోరుతున్నాను.